ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే శంకరి మేడం. మేడం, చాలామంది మన ఈ మధ్య కంటెంట్ చూస్తున్న వాళ్ళందరూ అంటే క్లాసెస్ అవన్నీ మేము అటెండ్ అవుతాం, కాకపోతే ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్తున్నారో, మనీ గురించి చెప్తున్నారో, కొంచెం ఏదైనా టెక్నిక్స్ ఏమైనా చెప్పగలుగుతారా మాకు? అంటే మా అంతటా మేము ఇంట్లో ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి కానీ, మా మైండ్ సెట్ని మార్చుకోవడానికి కానీ, సో క్లాసెస్ కాకుండా ఏమన్నా ఇంట్లో పాటించడానికి ఎపిసోడ్లో ఏమైనా టెక్నిక్స్ చెప్పించగలరని అడుగుతున్నారు. మరి వాళ్ళ కోసం ఏమైనా టెక్నిక్స్? ఎస్పెషల్లీ మనీ గురించి, అంటే ఈ టెక్నిక్ అనేది ఏంటంటే కేవలం మనీ అనే కాదు, రిలేషన్స్ని డెవలప్ చేసుకోవడానికి, లేదా మన మీదకి ఉన్న ఎనిమీస్ని మనం అవాయిడ్ చేసుకోవడానికి కూడా ఈ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఇది పురాతనమైన టెక్నిక్. ఓకే, హోపోనోపోనో అంటారు. ఓకే, దీన్ని జాన్ విట్టల్ అని ఆయన తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక మెంటల్ హాస్పిటల్లో చాలామంది డాక్టర్స్ వర్క్ చేసేవారు. వాళ్ళకి ట్రీట్ చేయలేక ఎవ్రీ 6 monthsకి డాక్టర్స్ వెళ్ళిపోయేవారు. అయితే ఒక సైకియాట్రిస్ట్ మాత్రం ఈ ట్రిక్ని ప్లే చేసి వాళ్ళకి కొంతమందిని దారిలోకి తీసుకొచ్చారు. ఇది ఏంటంటే అసలు చెప్పాలి అని అంటే మనము ఎవరినైనా ఎక్స్క్యూజ్ ఎలా అడుగుతాము? అవును, ఏదైనా ఒక తప్పు చేసేసాము, ఆ తప్పు చేసినప్పుడు ఎక్స్క్యూజ్ అడుగుతాం. ఏమని అడుగుతాం మనం? ఏదో తెలుసో తెలియకో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, అది ఇది అని చెప్పేసి బతిమలాడతాం. అవును, అంటే ఏంటంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని అంటారు కదా. సో దానిని మనము ఒక ట్రిక్గా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే మనకి తెలియకుండా మన లైఫ్లో డబ్బు గురించి ఎప్పుడన్నా మనం ఒక మాట తప్పుగా మాట్లాడి ఉండొచ్చు. ఆ డబ్బే కదా, ఏముంది, డబ్బు పెద్ద ముఖ్యమా, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అంటే దాని వాల్యూ మనకి తెలియనప్పుడు మనం ఏదో బై మిస్టేక్ మాట్లాడేస్తూ ఉంటాం. సో అలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అది మన దగ్గర నుంచి దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతే కదా, తెలుసో తెలియక ఎవరినైనా ఒక మాట అన్నాం అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? హర్ట్ అవుతారు వాళ్ళు. అలా ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ప్రతిదీ కూడా. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాము, మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే, నా దగ్గర డబ్బు లేదు. నువ్వు లేదన్నావు కదా, నేను ఎందుకు ఉండాలి? మనకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంది కదా. అలా కాదు, ఇప్పుడు మన చుట్టూ చాలా డబ్బు ఉంది. ఇప్పుడు ఈ సోఫా కూడా డబ్బే, ఎందుకంటే మనీ పెట్టింది, అది రాలేదు కదా. అలాగే ఒక స్విచ్ బోర్డ్, ఏదో ప్రతిదీ మనం యూసెస్, ఈవెన్ ద మైక్, ప్రతి దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంది. ఇదంతా దేంతో వచ్చింది? డబ్బుతోనే వచ్చింది కదా. మరి మన దగ్గర డబ్బు లేదని ఎలా అనుకుంటాం మనం? అంటే మన చుట్టూ డబ్బే ఉంది. సో ఈ డబ్బుని మనం ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి? నేను ఒక అయస్కాంతాన్ని అని అంత మాత్రం డబ్బు వచ్చి నాకు అట్రాక్ట్ కాదు కదా. కానీ నేను దాన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి కొంత దానిని మనం కూడా, ఇప్పుడు ఒక ఐరన్ పీస్ని తీసుకొచ్చి మ్యాగ్నెట్ దగ్గర పెడితే అతుక్కుంటుంది. స్టీల్ పీస్ని తీసుకొస్తే అతుక్కుంటుందా? అతుక్కోదు. నువ్వేం చేస్తావు? దాన్ని మ్యాగ్నెటైజ్ చేస్తావు. అంటే ఏం చేస్తావు? కొంతసేపు దాన్ని రబ్ చేస్తావు. రబ్ చేసిన తర్వాత ఈ స్టీల్ పీస్ ఏమవుతుంది? మ్యాగ్నెట్కి అతుక్కుపోతుంది. ఎందుకు? దీని ప్రాపర్టీ దానికి వెళ్తుంది, అది అట్రాక్ట్ అవుతుంది. అలాగే డబ్బు మన దగ్గరికి రావాలంటే, దానిని మనం అట్రాక్ట్ చేయాలి అని అంటే దాని మీద కొంత ప్రేమ అనేది మనం చూపించాలి. అంటే ఏ విధంగా? అంటే ఎలా అంటే, మనీ ఐఎమ్ సారీ అంటే ఎంత ఫీల్తో చెప్పాలన్నమాట. అది ఏముందిలే, సారీ కదా కాదు. మనీ ఐఎమ్ సారీ. లేదా మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బును పట్టుకొని మీరు ఫీల్ అవుతూ చెప్పాలన్నమాట. ఈ మాటలు 4 మాటలు అవి ఏంటంటే, మనీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ సో మచ్ మనీ. ఆ ఫీలింగ్ అన్నమాట. మనం ఎంత ఫీల్తో చెప్తామో అంత ఫీల్తోని మన దగ్గరకు వస్తుంది అది. ఏదో చెప్పేసానా, 5 minutes చేయమన్నారు కదా, కాదు. వెళ్ళి సారీ సారీ అండి అంటే ఎలా ఉంటుంది? సారీ ప్లీజ్ ఏమనుకోవద్దండి, నెక్స్ట్ టైం ఇలా జరగదు అని మనం చెప్పిన మాట ఎలా అంటే, మన మాట తీరు, మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం, మనలోంచి వచ్చినటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ దానిని కదల్చాలన్నమాట అక్కడ. సో ఏం చేయాలంటే, రోజు
మార్నింగ్ ఈవినింగ్ మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మీరు కూర్చొని మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ సో మచ్ మనీ అని చక్కగా సంతోషంగా, అంటే నిన్ను నా జీవితంలోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను, నువ్వు నా దగ్గరికి వస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను అనేటటువంటి ఫీలింగ్ మనం ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఖచ్చితంగా డబ్బు మన దగ్గరికి వస్తుంది అనమాట. ఇది నేను ప్రాక్టికల్గా చేశాను. అంటే నార్త్ సైడ్ కానీ, అంటే కొంతమందికి ఏంటంటే సెంటిమెంటల్గా నార్త్ సైడ్ కుబేర స్థానం కాబట్టి సో వాళ్ళు ఏంటంటే అలా కూర్చొని చేస్తారు, నార్త్ సైడ్ కూర్చొని చేస్తారనమాట. సో అలాగ నార్త్ సైడ్ ఫేస్ చేస్తూ కూర్చొని చేసిన, అది కూడా రిలాక్స్డ్ మూడ్లో, టెన్షన్స్ పెట్టేసుకుని చేయమన్నారు కదా 5 minutes గబగబా చేసేది కాదు, రిలాక్స్ మూడ్లో డబ్బు మీదనే ధ్యాస పెట్టి మనీ, ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ సో మచ్ మనీ అని డబ్బును పదే పదే మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా మనకి డబ్బు అనుకున్న టైం కన్నా ముందే రెట్టింపు డబ్బు మన దగ్గరికి వస్తుంది. ఇది మాత్రం 100% అండి. డబ్బును మనం చూసే విధానాన్ని బట్టి మన దగ్గర ఉంటుంది అది. అందుకే ఎప్పుడు డబ్బు లేదు అని చెప్పకూడదు, సంపూర్ణంగా ఉంది డబ్బు మన దగ్గర, ప్రతి వస్తువు రూపంలోని. ఇప్పుడు మీరు శారీ కట్టుకున్నారు, మీ శారీ డబ్బు వల్లనే వచ్చింది అది. సో దానికి మనం గ్రాటిట్యూడ్ తెలపాలన్నమాట. ఈ రూపంలో నా దగ్గర ఉన్నందుకు నీకు చాలా థ్యాంక్స్. ఎప్పుడైతే మనం థ్యాంక్స్ చెప్తామో, వీళ్ళు నాకు కృతజ్ఞత భావంతో ఉన్నారు కదా అని మన దగ్గరికి రెట్టింపుగా మన దగ్గరికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మమ్మీకి ప్లీజ్ ఇంకెప్పుడు చేయండి అన్నాం అనుకోండి, సరేలే అని ఎంత అయితే వాళ్ళు కన్విన్స్ అయిపోతారో అలాగే డబ్బు కూడా మన దగ్గరికి రావడానికి అంతే రిక్వెస్ట్ చేయించుకుంటుంది అనమాట. సో అదే ఈ టెక్నిక్ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్ మీ ఫీలింగ్స్ని బట్టి ఫ్యూ అవర్స్లోనే మీకు కొంతమంది ఎంత ఫీల్ అయితే అంత తొందరగా రిజల్ట్ వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ అనమాట. షూర్ మేడం, తప్పకుండా. అలాగే రిలేషన్స్, ఇప్పుడు ఎవరన్నా మనతో కొట్లాడాలి లేదా మన దగ్గరికి కోపంగా వస్తున్నారు, చెప్పండి వాళ్ళకి కూడా, మీ మనసులో చెప్పుకోండి, వాళ్ళ పేరు చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసుకోండి. ఈ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉన్న కోపాన్ని తక్కువ చేస్తుంది, మనతో హ్యాపీగా మాట్లాడతారు. హీల్ చేసుకోవడానికి, రిలేషన్స్ని హీల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇదే మనం స్పిరిచువల్గా చెప్పాలంటే మనము లక్ష్మీదేవికి చెప్తాం, గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ నిన్ను బాధ పెట్టుంటే క్షమించండి అని చెప్తూ ఉంటాం అనమాట. సో అలాగా ఉపయోగించుకోవచ్చు మనం. ఇలా కూడా ఈ టెక్నిక్ని మనం ఎంత క్షమాపణ చెప్తామో అంత రెట్టింపుగా మన దగ్గరికి వస్తూ ఉంటాం. ఇదొక టెక్నిక్ అమౌంట్ మనీని మనం తీసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలామంది టెక్నిక్స్ అడుగుతున్నారు, మీరు ఏదైతే చెప్పారో అది చాలా ఈజీ అండ్ చాలా మందికి అది అవసరం కూడా, చాలా ఈజీ అసలు, కానీ తెలియక మనము, కాకపోతే మీరు చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. ఎస్, మీరు అది ఎంత ఫీల్తో చేస్తారో ఆ ఫీల్ని బట్టి అంత తొందరగా. ఇప్పుడు వెళ్ళి సారీ ఉషా అనేసాను అనుకో, సరేలేండి మేడం, ప్లీజ్ ఉషా, సారీ ఉషా, ఏమనుకోవద్దు అనుకో, అక్కడ ఎక్కడో ఒక చోట కన్విన్స్ అవుతారనమాట. ఆ కన్విన్సింగ్ మూడ్ని బట్టి అది మన దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం, చాలామంది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ లేకపోతే జూమ్ సెషన్స్ కానీ ఏమైనా అవకాశాలు ఉన్నాయా, క్లాసెస్ ఏమైనా ఉన్నాయా, మేము అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం, అప్రోచ్ అవ్వాలనుకుంటున్నామని చాలామంది అడుగుతున్నారు. మరి వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నెంబర్ కానీ లేకపోతే ఆ ఛాన్సెస్ కానీ క్లాసెస్ కానీ ఉన్నాయంటారు? ఖచ్చితంగా జూమ్ సెక్షన్ అయితే తీసుకుంటానమ్మా. మోస్ట్ ప్రాబ్లీ టైమింగ్స్ నేను చెప్తాను. ఈలోపు ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడైనా కానీ, కౌన్సిలింగ్ కావాలన్నా కానీ, సబ్ కాన్షియస్ మైండ్ గురించి టెక్నిక్స్ కావాలన్నా కానీ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాను. సో కింద స్క్రోల్ అయిన నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా. షూర్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.